రేపు తెల్లారితో విజయవాడకి బయలుదేరుతారంటే మేము ఆడికి పోదాం అనుకున్నా కూడా దీనికి ఎట్ట తెలిసిపోతుందో ఏమో. అబ్బా భలే చెల్లయ్యా నీక. యాడికి పోదాం అనుకున్నా సరే బుడింగని వచ్చేస్తుంది ఇంట్లోకి. యాడికి పోతున్నారా అని. ఎందుకు వదిన అరుస్తున్నావా? చీర భలే ఉండదే, చీరలో దేవతలాగా ఉండవు వదినా నువ్వా. అవునా బాగుందా? ఒక్క రోజన్నా చెప్పావు నువ్వా? మీ చెల్లి ఎంత మంచిదో చూడు. నువ్వు కూడా రాకూడదు నాగేశ్వరి, విజయవాడకు పోయేసి వద్దామా? మే ఎందుకు మా పిల్లని పిలుస్తున్నాం? మళ్ళీ ఆ పిల్ల ముగ్గును కూడా ఎగేసుకొని వస్తుందా? ఖర్చు ఎంత అయ్యేది? ఒరే అన్నవేనా నువ్వు నాక? ఆడబిడ్డకు పెట్టే ఖర్చు గురించి ఆలోచిస్తున్నావు కదరా. అట్ట అనబాకమా, మీ అన్న చాలా మంచోడా, కాకపోతే డబ్బులు లేదని ఆలోచిస్తున్నాడు అంతే. ఏందో దినా ఒక అన్నపూర్ణ దేవి ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదు వదినా. ఇలాంటి మహాలక్ష్మి లాంటి నిన్ను ఈ పికారోడు పెళ్లి చేసుకొని వీడి జీవితం ధన్యం చేసుకున్నాడు వదినా. మే ముందు ఇక్కడి నుంచి పోమే. నువ్వు ఎన్ని నాటకాలు చేసినా కూడా నిన్ను ఆడికి తీసుకొని పోయేది లేదు. ఎందుకు ఆడపిల్ల మీద మాదిరిగా అరుస్తున్నావా? నువ్వు ₹1 తెచ్చుకోబాకమ్మా, అంతా మీ అన్నే చూసుకుంటాడు. బో తెల్లారితో 5 గంటలకంతా రెడీ వచ్చి. తెల్లారే వరకు ఎందుకు వదినా? ఇప్పుడే ఇక్కడే రెడీ అయిపోతా. రే అన్నయ్య, కార్లో ఫ్రంట్ సీట్ ఇయ్యాలి నాకు. వదినా కార్లో తింటా పోయేదానికి స్నాక్స్ అన్ని రెడీ చెయ్యి. రే మా ఆయన మీ బామ్మది కూడా వస్తున్నాడు, కానీ ఏం కావాలంటే తీసియే, లేకపోతే మనకు పరువు తక్కువ. పిసనారు వాళ్ళలాగా నసకబాక, మళ్ళీ గౌరవం ఉండదు మనకి. అవుద్దని అన్నిసార్లు అడిగారు. బాబా మన ఇంటికి పోగాక నేరుగా మన్నాళ్ళ ఇంటికి వచ్చాయి. ఎల్లాతో విజయవాడికి పోవాలని చెప్పిండ్లా. ఆ గుడ్డలతో ఏముంది కానీ రాయ్యా నువ్వా. మా అన్నయ్య కూడా లేసుకుంటావు గానీ లొడంగ్ బొడంగ్ అన్నా ఏం కాదులేరా, పోయేసి వచ్చేద్దాం. నిన్ను డిప్రెషన్. విజయవాడకి పోయినాక కృష్ణా నది బ్యారేజ్ మీద డాన్స్ చేసే అబ్బాయి. ఇప్పుడే బయలుదేరేస్తా అన్నయ్య, 2 నిమిషాలు.